నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ 6, 2025 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక వీసా రుసుం పెంపు సృజనాత్మకతకు ముప్పు. వీసా ఫీజును అనూహ్యంగా పెంచుతూ సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ పరిశ్రమను ఒక్కపెట్టున కుదిపేసిందనే చెప్పాలి. ముఖ్యంగా కృత్రిమ మేధ ప్రాధాన్యం పెరగటం, డిజిటల్ రంగం, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్ రంగాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్న కీలక సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా సృజనాత్మక రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. వీసా రుసుం గతంలో కంటే ఏకంగా 50 రెట్లు ఎక్కువ కావటంతో సిలికాన్ వ్యాలీలో ఐటీ కంపెనీల్లో ఒక్కసారి గందరగోళం నెలకొంది. తగిన సమయం ఇవ్వకుండానే సెప్టెంబర్ 21 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో వివిధ దేశాల్లో ఉన్నవారు కేవలం 48 గంటల్లోనే ఆగమేఘాల మీద అమెరికా పరిగెత్తాల్సి వచ్చింది. విదేశీ ప్రయాణాలు చేయొద్దని, ఇతర దేశాలకు వెళ్లిన వారు తక్షణమే యుఎస్ చేరుకోవాలని ఆయా కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే శ్వేత సౌధం 21వ తేదీన మరో ప్రకటన విడుదల చేస్తూ ఇది కేవలం ఒక్కసారి చెల్లించాల్సిన రుసుము మాత్రమేనని, విదేశాల్లో ఉంటూ కొత్తగా H-1B వీసా పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేయడంతో ఆయా కంపెనీలకు కొంతమేర ఉపశమనం కలిగింది. చాలా కాలంగా H-1B వీసాలపై అమెరికాలో ఒక పక్క విమర్శలు, మరోపక్క ప్రశంసలు కొనసాగుతున్న మాట వాస్తవం. ఈ వీసాల వల్ల అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని విమర్శకులు వాదిస్తుండగా, విదేశీ నిపుణుల వల్ల దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని వీసా సమర్థకుల అభిప్రాయం. ఒక వ్యాపారవేత్తగా ట్రంప్ కూడా ఈ వీసాలకు సమర్థకుడే. 2024 డిసెంబర్లో ఆయన న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, నా సంస్థలో H-1B వీసాదారులు ఎంతో మంది పనిచేస్తున్నారు. నాకు H-1B వీసాపై ఎంతో విశ్వాసం ఉంది. నేను దీన్ని ఎన్నోసార్లు ఉపయోగించాను. నిజానికి ఇదొక గొప్ప కార్యక్రమం అన్నారు. ఆయన వ్యవహార శైలికి ఈ ప్రకటనకు అస్సలు పొంతనే లేదు. రాజకీయానికి వచ్చేసరికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆయన ఇచ్చిన నినాదం H-1B వీసా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీని రద్దును డిమాండ్ చేస్తోంది. జీవనాడిగా భారతీయ నిపుణులు వాస్తవానికి 3 దశాబ్దాలుగా H-1B వీసాలు మిలియన్ల సంఖ్యలో భారతీయ నిపుణులు అమెరికా వెళ్లటానికి, అక్కడి కంపెనీలకు జీవనాడిగా మారటానికి దోహదం చేశాయనే చెప్పాలి. నేడు IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు సీఈఓలుగా భారతీయ నిపుణులే కొనసాగుతున్నారు. యుఎస్ లోని ఫిజిషియన్ డాక్టర్లలో ఎక్కువ శాతం మన భారతీయులే. 2023లో యుఎస్ ఆసుపత్రుల్లో పనిచేయటానికి ఫిజిషియన్లు, సర్జన్లకు ఇచ్చిన H-1B వీసాల సంఖ్య 8,200. అంతర్జాతీయంగా మెడికల్ గ్రాడ్యుయేట్లకు ప్రధాన వనరు మన దేశమే. ప్రపంచం మొత్తం మీద పరిశీలిస్తే 22% డాక్టర్లు మన దేశానికి చెందినవారే. ఇక యుఎస్ లో ఫిజిషియన్లుగా పనిచేస్తున్న ఇతర దేశాలకు చెందిన డాక్టర్లు 1/4 వంతుంటారు. వీరిలో H-1B వీసాలపై పనిచేస్తున్న 5% నుంచి 6% డాక్టర్లు భారతీయులే కావటం గమనార్హం. $1,00,000 వీసా రుసుము విధానం వల్ల ప్రయోజనమేంటి? ఏ లెక్కన ఈ పద్ధతి ప్రవేశపెట్టారు అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు 2023లో H-1B వీసాపై ఉద్యోగంలో చేరే వారి సగటు వార్షిక వేతనం $94,000. ఇప్పటికే వ్యవస్థలో పనిచేస్తున్న వారి సగటు వేతనం $1,29,000. ఇంత పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించడం వల్ల, అక్కడ ఉద్యోగం చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నది వీరు ప్రధానంగా సంధిస్తున్న ప్రశ్న. ట్రంప్ నిర్ణయం అమెరికా సృజనాత్మక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మన దేశానికి చెందిన ఐటీ వాణిజ్య సంస్థ నాస్కామ్ అభిప్రాయపడింది. అంతేకాదు, వీసా పెంపు ప్రభావం వ్యక్తిగత కంపెనీల మాటటుంచి మార్కెట్ గతిశీలతపై విస్తృత ప్రభావం పడే అవకాశం ఉంది. యుఎస్ లోని చిన్న కంపెనీలు, స్టార్టప్లు ఈ పెరిగిన వీసా ఖర్చులను భరించలేవు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. H-1B వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ యువతపై మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థపై కూడా పడనుంది. గతేడాది ఈ వీసాలు పొందిన వారిలో 71% మన దేశానికి చెందిన యువతే. ఇక చైనాకు 11.7% వీసాలు మాత్రమే లభించాయి. 2024లో H-1B వీసాల కోసం 7.9 లక్షల అర్హత కలిగిన దరఖాస్తులు రిజిస్టర్ కాగా, కేవలం 1.10 లక్షల మంది మాత్రమే లాటరీ పద్ధతిలో ఎంపిక కావటాన్ని చూస్తే వీటి కోసం ఎంతటి పోటీ ఉన్నదో స్పష్టమవుతోంది. 2024 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్యకాలంలో ఇన్ఫోసిస్, TCS వంటి ఐటీ దిగ్గజ సంస్థలు 1.3 లక్షల H-1B వీసాలు జారీ చేయగా, వీటిలో కేవలం 20% మాత్రమే అనుమతులు లభించాయి. భారత్లో ఐటీ రంగం విలువ $283 బిలియన్. ఈ రంగంలో 57% ఎగుమతులు కేవలం అమెరికాకే జరుగుతాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా యుఎస్ ఆధారంగా కొనసాగే వివిధ ఐటీ ప్రాజెక్టులకు రొటేషన్ ప్రాతిపదికన నిపుణులను ఉపయోగించుకునే ప్రక్రియకు పెను విఘాతం కలుగుతుందని టెక్ వెటరన్స్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట. ముఖ్యంగా యాపిల్, JP మోర్గాన్, చేస్, వాల్మార్ట్,
మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటివరకు అనుసరిస్తున్న ఆన్ షోర్ రొటేషన్లకు స్వస్తి చెప్పి కేవలం అమెరికా నిపుణుల వైపు మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఇంత మొత్తంలో ఫీజు చెల్లింపునకు సుముఖంగా లేవని, ఇప్పటికే స్థానిక నిపుణులను ఎంపిక చేసుకునే దిశగా యత్నాలు ప్రారంభించాయని బీబీసీ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే పెరిగిన వీసాల రుసుము ప్రభావం భారతీయ ఐటీ దిగ్గజాలపై కేవలం 0.20% మాత్రమే ఉంటుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ చెప్తోంది. ముఖ్యంగా 2018 నుంచి వీసా అప్లికేషన్ల తిరస్కరణ క్రమంగా 24% పెరిగిన నేపథ్యంలో అవి తమ విధానాల్లో కొన్ని మార్పులు తెచ్చాయని ఈ సంస్థ వివరిస్తోంది. వీసా ఫీజు పెంపు నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారతీయ ఐటీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం చేసే వీసా దరఖాస్తులు 10 నుంచి 20 బేసిక్ పాయింట్లు తగ్గొచ్చని కూడా అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు 22% ఆపరేటింగ్ మార్జిన్లను తమ క్లయింట్ల నుంచి వసూలు చేస్తున్నాయి. వీసా ఫీజు పెంపు నేపథ్యంలో ఈ మార్జిన్ 30 నుంచి 70% వరకు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ సంస్థలు 2017-25 మధ్య కాలంలో తమ వద్ద పనిచేసే విదేశీ నిపుణుల సంఖ్యను 34,507 నుంచి 17,997కు తగ్గించడం ఆయా సంస్థలు విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని పెంచాయన్న సంగతిని స్పష్టం చేస్తుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సమాచారం ప్రకారం 2009 నుంచి 2025 జూన్ 30 మధ్య కాలంలో మన దేశం నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 98,259, కాగ్నిజెంట్ 92,435, ఇన్ఫోసిస్ 87,654, విప్రో 77,289 మంది ఉద్యోగులను H1B వీసాల ద్వారా యుఎస్ లోని తమ శాఖల్లో నియమించుకున్నాయి. 2020 నుంచి పరిశీలిస్తే H1B వీసా నియామకాలతో అమెజాన్ 43,375 వీసా నియామకాలతో అగ్రస్థానంలో ఉండగా టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాతి వరుస స్థానాలు ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల కాలంలో 5,505 H1B వీసాలతో టీసీఎస్ అగ్రస్థానంలో నిలవగా భారతీయ మూలాలున్న కాగ్నిజెంట్ సంస్థ 7వ స్థానంలో నిలిచింది. ట్రంప్ దెబ్బకు ఈ ఏడాది జనవరి నెలలో టీసీఎస్ సగం నియామకాలను అమెరికన్లతోనే భర్తీ చేయటం గమనార్హం. రాబోయే కాలంలో ఈ ప్రారంభ ఉద్యోగాల వీసాలు తగ్గుముఖం పడతాయని కూడా అంచనా వేసింది. వీసా ఫీజు $2,000 నుంచి $5,000 ఉన్నప్పుడు కంపెనీల మొత్తం ఉద్యోగిత ఖర్చులో వీసా ఖర్చులు 0.02 నుంచి 0.05% వరకు ఉండేవి. 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో జారీ చేసిన H1B వీసాల్లో 1/3 వంతు ప్రారంభ ఉద్యోగాలకు సంబంధించినవే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇదే వాటా కొనసాగితే మొత్తం ఉద్యోగిత ఖర్చు 1% పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కొత్త ఉద్యోగాల వాటాను తగ్గించుకున్నట్లయితే 0.3 నుంచి 0.6% మధ్యలోనే కొనసాగే అవకాశాలున్నాయి. టైర్ 1 ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్లకు 96% ఆదాయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభిస్తోంది. ఇందులో యుఎస్ వాటా 53%. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల ఎగుమతులు $119 బిలియన్. గ్లోబల్ అవుట్సోర్సింగ్ ఎంత బలీయంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతీయ ఐటీ పరిశ్రమ 143 నుంచి 145 బిలియన్ US$ వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యాన్ని కొనసాగించే అవకాశం ఉందని క్రిసిల్ సంస్థ అంచనా వేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 2 నుంచి 3% అధికం. ఇక ముందు ఆయా సంస్థల లాభాలు చాలా స్వల్పంగానే ఉండబోతున్నాయని కూడా సంస్థ పేర్కొంది. ఇప్పుడు వీసా ఫీజు పెంచిన నేపథ్యంలో రాబోయే కాలంలో మన దేశంలోకి ఇన్ఫ్లో, యుఎస్ వాటాలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో యుఎస్ లోని దిగ్గజ సంస్థలు తమ హైరింగ్ విధానాలను సమూలంగా మార్చుకోక తప్పదు. ఇదే సమయంలో టెక్నాలజీ, వైద్యం వంటి రంగాల్లో యుఎస్ లో దేశీయ నిపుణుల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడం తథ్యం. ఈ డిమాండ్ కు దేశీయంగా నిపుణుల లభ్యతకు అసలు పొంతనే ఉండదని యుఎస్ నిపుణుల అభిప్రాయం. ఇటువంటి సంక్లిష్ట రంగాలలో నిపుణుల కొరత దీర్ఘకాలంలో యుఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపక మానదని వారు స్పష్టం చేస్తున్నారు. అదే కాకుండా భారత్, చైనాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ విద్యలో అమెరికాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుత వీసా నిబంధనల వల్ల యుఎస్ లోని యూనివర్సిటీల వ్యవస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఇతర దేశాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. విదేశీ నిపుణులను తమ దేశాలకు ఆహ్వానించడానికి ముందుకు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రధానంగా ప్రయోజనం పొందే దేశం కూడా కెనడా అని చెప్పాలి. భౌగోళికంగా అమెరికా పొరుగు దేశం కావటం ప్రధానంగా దానికి కలిసొచ్చే అంశం. శాస్త్రవేత్తలు, డిజిటల్ నిపుణులు, విద్యావేత్తలకు గాలం వేసేందుకు పశ్చిమ దేశాలు ముందుకొస్తున్నాయి. జర్మనీ ఈ ప్రక్రియలో ముందంజలో ఉంది. భారత్, భూటాన్ల జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మాన్ ఒక వీడియో సందేశమిస్తూ తమ దేశం అనుసరిస్తున్న స్థిరమైన వలస విధానాలను వివరిస్తూ భారతీయ నిపుణులను తమ దేశానికి ఆహ్వానించడం ఇందుకు ఉదాహరణ. తమ దేశంలోకి ప్రవేశించే నిపుణుల వలసలపై యుఎస్ ఇదే మాదిరి కఠిన నిబంధనల అమలును
కొనసాగిస్తే జర్మనీ, కెనడా, యూకేలు ప్రత్యామ్నాయాలుగా రూపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో భారత్ కూడా ట్రంప్ నిర్ణయాలను విమర్శిస్తూ కూర్చునేదానికంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఉత్తమం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక అక్టోబర్ 6, 2025 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక వీసా రుసుం పెంపు సృజనాత్మకతకు ముప్పు. నమస్కారం.